ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం 25 దినాలకు 8 రోజులు వచ్చారు. 31 దినాలకు 22 దినాలు అవసరం. కానీ 25 దినాలకు 8 మంది సహకారులు వచ్చారు. చాలా అవసరం ఉంది. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోని కడదాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. ఆర్థిక సంక్షోభం నుండి యేసే పరిష్కారాన్ని ఈ మాసం వెలుపటికి రప్పించండి. ప్రభు, మిమ్మలను నమ్ముకున్నందుకు మాకు ఆదరణ ఇవ్వండి. మీరు చేయి విడువరు, ఇది వాస్తవం. దీనిని బట్టి ఆనందించే కృపనివ్వండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు, మీరు వారితో మాట్లాడండి. యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనము మీ ఎదుట ఉంచుకునండి. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా, యేసు అక్కడ నుండి వెళ్ళి తూరు సీదోను ప్రాంతముల నుండి వెళ్ళి ఆయన గలిలయ సముద్రమునొద్దకు వచ్చి కొండ ఎక్కి కూర్చుండెను. మత్తయి 13:1. యేసు ఇంట నుండి వెళ్ళి సముద్రపు ఒడ్డున కూర్చుండెను. యేసు ఆ ప్రాంతము నుండి వెళ్ళి కొండ ఎక్కి కూర్చుండెను. యేసు తన వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన కొన్ని పనులు మనకు కనిపిస్తున్నాయి. యేసు కొండ ఎక్కి కూర్చున్నాడు. జనసమూహాలను పిలవలేదు ఆయన, కానీ జనసమూహములు ఆయనను గూర్చి తెలుసుకొని ఆయన ఎద్దుకు వచ్చారు. జనసమూహములే కాదు, కొందరైతే అనేక మంది వ్యాధిగ్రస్తులను వారే స్వయాన వెంటబెట్టుకుని తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. యేసుక్రీస్తు ప్రభువు వాడుక చొప్పున ప్రార్థనకు వెళ్ళేవాడు. యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క విరామ సమయాల్లో సముద్రపు ఒడ్డున ఉన్న పర్వతం మీద కూర్చుండి ఉండేవాడు. ఆయన పర్సనల్ లైఫ్ మనం ఈ వచనాల ద్వారా గమనించగలుగుతాము. అయితే జనసమూహాలు ఆయన యొద్దకు కుంటివారిని, గ్రుడ్డివారిని, మూగవారిని, అంగహీనులను అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టారు. And the great crowds came to him, bringing with them the lame, the blind, the crippled, the mute, and many others. And they put them at his feet, and he healed them. ఆయన పాదాల దగ్గర వదిలేశారు. ఆయన పాదాల చెంత కూర్చోబెట్టారు. రకరకాలైనటువంటి వ్యాధులు, మూగ, చెవిటి, గుడ్డి, అంగవైకల్యం, చెవుడు వారు అందరినీ తెచ్చి ప్రభు కాళ్ళ దగ్గర పెట్టారు. See the faith of others about sick people. అనారోగ్యంతో ఉన్న వారి పక్షంగా విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చిన జన సమూహము ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు తీసుకొచ్చారు. ప్రభు వాళ్ళని స్వస్థపరుస్తున్నారు. పగలు రాత్రి వ్యత్యాసం లేకుండా ప్రజలు ఆయన పాదాల దగ్గర పడుతున్నారు. ప్రభు వాళ్ళని స్వస్థత ఇచ్చేస్తున్నాడు. గుట్టలుగా వస్తున్నారు వ్యాధిగ్రస్తులు. గ్రహిస్తున్నారా? 3 full days and full nights ముగిసిపోయాయి. అయినా సరే ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. అలసట లేకుండా ఆయన పనిచేస్తున్నాడు. ఆ సందర్భంలో
ప్రభువే తన శిష్యులను పిలిచి మాట్లాడుతున్నారు. ప్రభువే ఆ శిష్యులను పిలిచి వారికి ఆహారం ఇమ్మన్నారు. అయితే 30-31 వచనాల్లో మూగవారు మాట్లాడుట, అంగహీనులు బాగుపడుట, కుంటివారు నడుచుట, గుడ్డివారు చూచుట, జన సమూహము చూచినప్పుడు మిక్కిలి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. దేవుని మహిమపరిచిరి అంటే వేరే, ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. నేను ఈ మధ్యన కొన్ని ఎపిసోడ్స్ టీవీలో ఒక ప్రోగ్రాం చూస్తున్నాను. ఆ ప్రోగ్రాంలో ఆ యాంకర్ గారు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు కామన్గా ముస్లిం, క్రిస్టియన్, హిందూ అనే వ్యత్యాసం లేకుండా ఒక ఆస్తికురాలు వలె ఆవిడ మాట్లాడుతూ మీ దేవుడు మీకు మేలు చేస్తాడు, గాడ్ బ్లెస్ యూ, అలాంటి కొన్ని పదాలు వాడుతోంది. అక్కడ గాడ్ అన్నప్పుడు క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఈ డిఫరెన్సియేషన్ వాడాల. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. ఏదో ఒక గాడ్ అనలేదు అక్కడ. బైబిల్లో ఒక గాడ్ ఎవరికొక అందరికీ ఒకే గాడ్ అనలేదు అక్కడ. పర్టికులర్గా ద గాడ్ వాజ్ నేమ్డ్ యాజ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల దేవునిగా ఆయన పిలువబడ్డాడు. సోదరుడా, సోదరి, కనుక దేవుడు అన్నప్పుడు ఎవరు అయినా దేవుడే అని కాదు అక్కడ చెబుతుంది. ఇశ్రాయేలు దేవుడైన దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మహిమపరచాలి. హీ ఈజ్ ద కాజ్ ఫర్ ద హీలింగ్స్. ఆ స్వస్థతలన్నింటికి కారణము ఇశ్రాయేలీయుల దేవుడు అని వారు గుర్తెరిగారు. ఎందుకని ఇశ్రాయేలీయుల దేవుడిని వాళ్ళు ఎందుకు మహిమపరిచారంటే చాలా అద్భుతం. ఆలోచిస్తే ఐగుప్తు రోగములలో దేనిని మీకు నేను రానియనని ప్రభువు మోషే కాలంలో ఆ ప్రయాణంలోకి వెళ్తున్న వారితో ప్రభువు మాట్లాడారు. కనుక ఆ వాగ్దానం మరలా ఇక్కడ సంపూర్ణంగా నెరవేర్పు చూస్తున్నాము. కనుక ఐగుప్తీయులకు వచ్చిన గుడ్డితనము, కుంటితనము, మోగతనము, అలాగే ఇతర జబ్బులు ఏవి కూడా వీరి మీద, ఇజ్రాయేలీయుల మీద ఆధిపత్యం చేయకుండా ప్రభువు వారిని స్వస్థపరిచాడు సంపూర్ణంగా. అందుకే వారు ఇశ్రాయేలు దేవుని మహిమపరిచారు అని రాసింది. ఆ తర్వాత వాళ్ళు 3 దినాలు అయిపోయేటప్పటికి వారు మూర్చబోయే పరిస్థితిలో ఉన్నారు. ప్రభువు పిలిచాడు శిష్యుల్ని, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుతున్నాను. వారికి తినటానికి ఏమీ లేదు కనుక నేను వారి మీద కనికరపడుతున్నాను. ద సేమ్ గాడ్ టుడే. ఆహారము లేనటువంటి వారిని చూచి ప్రభు కనికరపడి ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఎవడని ఆయన యోబును ప్రశ్నించాడు. యోబు మాట్లాడక మునిపే ప్రభువే చెప్పారు, నేనే వాటికి ఆహారాన్ని ఇస్తాను అని. సోదరుడా, సోదరి, చూడండి, వారి మీద కనికరపడుతున్నానన్నాడు. వారు మూర్ఛబోతారేమో. ప్రభువు వాళ్ళ యొక్క భౌతిక శరీరాల పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. హ్యూమన్ బాడీ నీడ్స్ ఫుడ్ ఎవ్రీడే. మనకి 1800 క్యాలరీస్ అవసరం అవుతాయట ప్రతిదినం. ఎంత బెడ్ రీడెన్ పేషెంట్కైనా 1000 క్యాలరీస్ మినిమం కావాలట. కనుక 1800 క్యాలరీస్ రావాలి అని అంటే మనిషి భుజించాలి. కనుక ఉపవాసం ఉన్న వాళ్ళలో క్యాలరీస్ బర్న్ అవుతాయి బాడీలో ఉన్నవి. లేకపోతే కనుక నీరసం పడిపోతాడు, మూర్ఛపోతాడు, సిక్ అయిపోతాడు. కాబట్టి ప్రభువు చెప్పాడు, వాళ్ళు మూర్ఛపోకుండా వాళ్ళకి మనం ఆహారం పెడదాము. కంపాషన్ అగైన్. మరలా కనికరాన్ని చూపిస్తున్నాడు. నేను వారి యందు కనికరపడుతూ ఉన్నాను. శిష్యులు అంటున్నారు, ఇంత గొప్ప జన సమూహం తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రాంతంలో మనకు ఎక్కడ దొరుకుతాయి అని అడిగారు. చూడండి, అంతకుముందు అధ్యాయాల్లోనే 5,000 మంది పురుషులు, 20,000 మంది ప్రజలకు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన విరిచి వడ్డించి సమృద్ధిగా 12 గంపలు ఎత్తించారు. అదే శిష్యులు, అదే జనాంగం, అదే శిష్యులు
అటువంటి సంఖ్యాపరమైన జనాంగం. మరి అటువంటప్పుడు వారి హృదయాల్లో ఎందుకు అనుమానం వస్తుంది? ప్రభువుపై వారు సరైన విశ్వాసాన్ని నిలపలేకపోతున్నారు. ఇంత గొప్ప జనసమూహాన్ని తృప్తిపరచడానికి కావలసిన రొట్టెలు అరణ్య ప్రాంతాల్లో ఎక్కడి నుండి వస్తాయి? వారి ప్రశ్న జెన్యూన్గా కనిపిస్తుందా? వారి ఆర్గ్యుమెంట్ జెన్యూన్గా అనిపిస్తుందా? కానీ అటేపు ఎవరు? యేసు ప్రభు. ఆయన అన్నమాట, ఇంత మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని అడుగ్గా వారు 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నవి అని చెప్పిరి. అప్పుడు యేసు వారిని నేల మీద కూర్చోండి ఆజ్ఞాపించి 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. చూడండి, యేసు 7 రొట్టెలను కొన్ని చేపలను తన చేతిలోనికి తీసుకొని ఆకాశం వైపు కనులెత్తి వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. ఇక్కడ మరలా శిష్యులు డిస్ట్రిబ్యూటర్స్గా మారిపోయారు. ఇక్కడ మరలా శిష్యులు ఆశ్చర్య కార్యమును తమ జీవితంలో చూడగలిగేవారుగా మారారు. కనుక అక్కడ 1000 మంది, 4000 మంది పురుషులు అక్కడ ఉన్నారు. 4000 మంది పురుషులు, 4000 మంది స్త్రీలు, ఒక 8000 మంది పిల్లలు, మొత్తం ఆల్టుగెదర్ 15,000 to 16,000 ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అక్కడ ఉన్నారు. ఆ మహాసమూహాన్ని ఫీడ్ చేయటానికి ప్రభు 7 రొట్టెలను విరిచి వారికి ఇచ్చాడు, చేపలను విరిచి వాళ్ళకి ఇచ్చాడు. కనుక వారు 7 గంపలు నిండా ఎత్తారు. తృప్తిగా తిన్న తర్వాత ఆ వడ్డించబడిన ఆ యొక్క ఆహారాన్ని ముక్కలుగా ఎత్తినప్పుడు 7 గంపలు ఎత్తారు. 7 గంపలు ఎత్తారు. అక్కడ 12 గంపలు ఎత్తారు, ఇక్కడ 7 గంపలు ఎత్తారు. కనుక ప్రభువు యొక్క మాట చొప్పున నడిచినప్పుడు పరిస్థితులు వికటించినట్లుగా అనిపించినా మనకు జరిగేది ఏమిటంటే సమృద్ధి దొరుకుతుంది. యేసు మాటలలో సమృద్ధి ఉన్నది. యేసు మాటలలో జీవం ఉన్నది. యేసు మాటలలో శక్తి ఉంది. యేసు మాటలలో నిరీక్షణకు ఆధారం ఉన్నది అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఆ శిష్యులు వారికి కడుపు నిండా వడ్డించారు. సోదరుడా, సోదరి, గాడ్ కెన్ హియర్ ద ప్రేయర్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషుల యొక్క ప్రార్థన ఆయన వింటున్నాడు. వాళ్ళ అవసరాలు ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. వారి అవసరాలన్నీ నాకు తెలుసు అంటున్నాడు. మన ఆశలు తీరుస్తాడనే వాగ్దానం లేదు, కానీ బైబిల్లో మన యొక్క ఆశల కంటే మన అవసరాలు అత్యవసరంగా తీర్చేటువంటి దేవుడు మనకున్నాడు. వారందరూ తిని తృప్తి పొందిన మీదట 7 ముక్కలు 7 గంపల నిండా ఎత్తారు. మిగిలిన ముక్కలన్నీ కూడా 7 గంపల నిండా ఎత్తారు. స్త్రీలు గాక తినిన వారు 4,000 మంది పురుషులు. స్త్రీలు కాకుండా తిన్నవారు 4,000 మంది పురుషులు. ఈ 4,000 మంది పురుషులు 15,000 మంది ప్రజలు ఆ దినాన తృప్తిగా భోజనం చేశారు. యేసునద్దకు వచ్చిన వారు నిరుత్సాహంతో ఎన్నడూ వెళ్ళలేదు. యేసునద్దకు వచ్చిన వారు ఒక స్థిరమైనటువంటి జవాబుతోనే వారు ఆ స్థలాన్ని నుండి వెళ్ళేటువంటి వారు. పేదవారి యొక్క జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు వారికి ఆహారాన్ని కలుగజేశాయి, వారికి ప్రభువును పరిచయం చేశాయి. వారి భిన్నమైనటువంటి విశ్వాసంలో ప్రవేశించి వారి మరణాన్ని కూడా ప్రభునందల విశ్వాసం కొరకు పణంగా పెట్టి మరణాన్ని ఆహ్వానించుకుని కూడా వాళ్ళు వెంబడించారు. 29వ వచనం నుండి 38వ వచనం వరకు మనం ఇప్పుడు చదువుకున్నాం. వీటిలో కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసునద్దకు తీసుకొని రాబడినటువంటి రోగగ్రస్తులు మనం గమనించినప్పుడు అసంఖ్యాకమైనటువంటి రోగగ్రస్తులు తీసుకుని రాబడ్డారు. వారిలో ప్రతి ఒక్కరిని యేసు బాగు చేశారు. ఎవరిని విడిచిపెట్టలా. ఒక్కడు కూడా మిగలకుండా అందరికీ స్వస్థత వచ్చింది. యేసుక్రీస్తును ఆనాటి ప్రజలు ఒక దైవ ప్రవక్తగా, స్వస్థపరచువానిగా వాళ్ళు గుర్తెరుగుతున్నారు.
అందుకే ప్రభు దగ్గరికి అనేక మంది ప్రజలను వారు వ్యాధిగ్రస్తులైన వారిని నడిపించుకొని తీసుకుని వచ్చాడు. యేసు స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన వాడు. ఈ దినాన వాక్యం వింటున్న మనందరిలో ఒక పజిల్ ఏమిటంటే, మనం కూడా ప్రార్థన చేస్తున్నాము, మరి స్వస్థత ఎందుకని రావటం లేదు. సేవకులు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మరి స్వస్థత రావటం లేదు ఏమిటి? మా తల్లిగారు గత 2 మాసాలుగా వ్యాధిగ్రస్తురాలై మంచం బట్టి ఉన్నది. బ్రెయిన్ స్ట్రోక్తో కాళ్ళు చేతులు కదలటం లేదు, గొంతు పని చేయటం లేదు. చూస్తుంది, గుర్తుపడుతుంది, తల ఊపుతుంది తప్ప మాట్లాడలేకపోతుంది, నడవలేకపోతుంది, నిలబడలేకపోతుంది. సుమారు 90 మంది దైవ సేవకులు కూడుకొని ప్రార్థన చేశారు. మూడు పర్యాయాలు కలుసుకొని ప్రార్థన చేశారు. మరి ఎందుకని స్వస్థత రాలేదు? ఇది ఒక ప్రశ్న. కనుక కొందరి జీవితాల్లో ప్రభు స్వస్థత ఇస్తున్నారు, మరి కొందరి జీవితాల్లో స్వస్థత ఇవ్వటం లేదేమిటి? అంటే కొందరి పట్ల కనికరం, కొందరి పట్ల కాఠిన్యం ప్రభు చూపుతున్నాడని అర్థం. కనుక డివైన్ హీలింగ్ అనేటువంటిది ఆయనపై ఆధారపడింది. డివైన్ హీలింగ్ అనేది దేవుడు తాను ఎవరికి ఇవ్వాలని అనుకున్నారో వారికి ఇచ్చాడు. యేసు అందరినీ బాగు చేశాడు. కనుక ఆయన స్వస్థపరిచేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఈనాడు మనం ఈ కాన్సెప్ట్ సరిగా అర్థం చేసుకోవాలి. లేకపోతే చాలామంది మందులు వేసుకోకుండా వ్యాధిగ్రస్తులకు ఉండిపోతున్నారు. వైద్యుల దగ్గరికి వెళ్ళకోకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మందులను వైద్యులను ఇచ్చింది కూడా దేవుడే. కనుక మూర్ఖమైన స్వభావం చేత ఇండ్ల కూర్చునవద్దని ప్రభు పేరునే మనవి చేస్తున్నాను. డివైన్ హీలింగ్, గాడ్ కెన్ డూ దట్ విత్ హిస్ పవర్. ఆయన మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో మనం శ్రమ ద్వారా ఆయనకు సమీపంగా రావటానికి, అనారోగ్యం ద్వారా ఆయన తెలుసుకోవటానికి, ఆయనకు మహిమ రావటానికి అనేకమైన ఫ్యాక్టర్స్ దానిలో దాగి ఉంటాయి. ఆయన తన చిత్తం ఉన్నవాటి చొప్పున ఆయన చేస్తుంటాడు. ఆ దినాన అక్కడ జరిగిన సన్నివేశం, యేసు అందరినీ స్వస్థపరిచాడు. 3 దినాల పాటు పగలు రేయి ఆయన స్వస్థతలు చేస్తూనే ఉన్నాడు. తర్వాత ప్రభువు ఆ జనాంగాన్ని చూసినప్పుడు 3 దినాలు అయిపోయింది, మూర్చబోతారేమో, వారు ఉపవాసంతో వెళ్ళటం నాకు ఇష్టం లేదని అన్నాడు. ఉపవాసం ఆయన ఇష్టం లేదని చెప్పలా, ఉపవాసముతో వాళ్ళు అలాగే నీరసించుకుని వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదన్నాడు. కనుక ప్రభు ఉపవాసాన్ని తిరస్కరించాడు అనుకోవద్దు సుమా. వాడు ఉపవాసంతో ఉండి ఇంకా శుష్కించుకుపోకుండానట్లుగా వారికి ఆహారం ఇవ్వటమే నాకు ఇష్టం తప్ప వాళ్ళు అలాగే ఉండిపోవాలనేది నా అభిమతం కాదనేది ప్రభువు చెప్పారు. ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని చెప్పి వారిపైన కనికరపడ్డాడు. సోదరుడా, సోదరి, ఉపవాసము చేత వారిని పంపటానికి ఆయనకి మనసు లేదు. కడుపు నింపి తృప్తి చెందిన తరువాతే వాళ్ళు వెళ్ళాలి. కనుక గాడ్స్ మిషన్లో ఆదరణ అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. యేసు పరిచర్యలో మీరు గమనించండి, ప్రజలందరికీ ఆహారాన్ని ఇస్తూ ఉండేవాడు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉండేవాడు, స్వస్థతలు అనుగ్రహిస్తూ ఉండేటువంటి వాడు. కనుక ఆయన ఏది చేసినా దాని వెనకాల ఆదరణ కార్యక్రమంగా అనిపిస్తుంది. యేసు తనను నమ్మి వచ్చిన వారికి ఆదరణ ఇచ్చేటువంటి దేవునిగా మనం ఈ యొక్క వచనాల్లో చూడగలుగుతున్నాం. తరువాత తృప్తి వచ్చే వరకు కూడా ఆయన ఆహారాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఏదో ఊరికే కడుపు నిండకుండా చేసే పని కాదు ఆయన. వాళ్ళు తిని తృప్తి చెందిన తరువాతే మిగిలినటువంటి ముక్కల కౌంట్. కనుక 12 మంది శిష్యులకు ఈ వడ్డించడం కొరకైనటువంటి కార్యము ఆయన చేశాడు. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే శిష్యులలో మార్పు రాలేదు. 5,000 మందికి ఆహారం వడ్డించిన ఇదే శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి అంత ఆహారం ఎక్కడ తీసుకొస్తాం, తృప్తి పడే అంతటి ఆహారం ఎక్కడ తేగలుగుతాం అని అడిగారు. పైగా మరలా వాళ్ళు అరణ్య ప్రాంతంలో మనకు ఎక్కడి నుండి వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఆలోచించండి. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్
ప్రకృతి పరంగా రావాలని చూచారే కానీ డివైన్ ఇంటర్వెన్షన్తో వచ్చే దాని వైపు వాళ్ళకి మనసు లేదు. కనుక వాళ్ళలో ఇంకా పరిపూర్ణత మార్పు రావాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో మనం నిన్న సహాయం చేశాడు దేవుడు, మొన్న సహాయం చేశాడు దేవుడు, పోయిన సంవత్సరం సహాయం చేశాడు దేవుడు అంటాం. కానీ ఇప్పుడు సహాయం చేస్తాడా, ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు ఈ దేవుడు అనేది ఎంతమందిలో ఉంటుంది? కనుక ఇది మనం ఆలోచన చేయాలి. శిష్యుల్లాగా ఎప్పుడు పరగడుపు అనుభవం కాదు. నేను ఒక మాట చెబుతాను, ఈ వచనాలు నా ముందున్నప్పుడు నా హృదయానికి సవాల్ ఏమిటో తెలుసా? 22 దినాలు ఎపిసోడ్స్ వస్తే పరిష్కారం ప్రోగ్రాం విత్ స్టాండ్ అవుతుంది. కానీ ఈ నెల 8 వచ్చాయి. మరి 15 సంవత్సరాలుగా ప్రతి మాసం వస్తున్నాయి. ఈ ఒక్క నెల తక్కువ వచ్చేటప్పటికీ ప్రకృతి ఆలోచనలు ఎందుకు? ఎవరిస్తారు, ఎవరు స్పందిస్తారు, ఏ మానవుడు ఇస్తాడు, ఆ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అవి రాకూడదు. దేవునిపై సంపూర్ణంగా మనం ఆధారపడినప్పుడు దేవుడు ఇచ్చే ప్రొవిజన్ వైపు మనం చూడటం అలవాటు చేసుకోవాలి. శిష్యుల్లో అదే లోపం నాకు ఈ యొక్క ప్యాసేజీలో కనిపిస్తుంది. ప్రభువును వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు? ప్రభు యొక్క కనికరాన్ని వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు? ప్రభు యొక్క కనికరాన్ని వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు? వారికి అర్థం కాలేదు. ప్రభు యొక్క శక్తిని వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు? వారికి అర్థం కాలేదు. కనుక ప్రభువుతో నడుస్తూ ఉంటే సరిపోయిందా? ప్రభువుతో నివసిస్తున్నామంటే సరిపోయిందా? ప్రభువును ఆయన శక్తిని ఎరగకుండా ఆయనతో నివసిస్తున్నామని చెప్పుకుంటే ఏమిటి ప్రయోజనం? కనుక శిష్యుల యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క స్వల్పమైనటువంటి అనుభవాన్ని మనం రెక్టిఫికేషన్లో మనం చూసుకోవాలి. తర్వాత ఉపవాసంతో పంపివేయటానికి నా మనసు లేదన్నాడు. ప్రభువు భూమి మీద ఏ మనిషిని, ఏ జంతువుని ఉపవాసం పెట్టడు. ఇది ఆయన శక్తికి, ఆయనకు ఛాలెంజ్ లాంటిది. అరుచు పిల్లకాకులకు ఆహారం ఇచ్చేటువంటి వాడు ఎవరని అన్నాడు యోబు గ్రంథంలో. కాబట్టి ప్రభువు ఆహారం ఇచ్చేటువంటి వాడు. ప్రభువు స్వస్థత ఇచ్చేటువంటి వాడు మాత్రమే కాదు, ప్రభు ఆహారం కూడా ఇస్తాడు. కనుక మీకేమి అవసరమో ఎన్నవో అవి నాకు తెలుసని ప్రభువు చెప్పినప్పుడు ఏమిటి అర్థం? ఆయన వాటన్నిటికీ ఒరిజినల్ ప్రొవైడర్, ఆయన ఇచ్చేటువంటి దేవుడని మనకు అర్థమవుతుంది. తర్వాత వారిని నేల మీద కూర్చోబెట్టండి, వరుసల్లో కూర్చోబెట్టండి అని ఏ శిష్యులైతే అనుమానించారో, ఏ శిష్యులైతే ప్రశ్నించారో ఆ శిష్యుల ద్వారానే వడ్డింపు కార్యక్రమం ప్రారంభించాడు. 4,000 మంది తిన్నారు. ఆ తరువాత ఆయన జనసమూహాన్ని పంపేసి ధోని ఎక్కి మగదాను ప్రాంతంలోకి వచ్చిన దల్మనూత అంటారు మగదానుని. కొందరు మగ్దలా అన్నారు కానీ దానికి రూఢి ఆన్సర్ లేదు. కానీ దల్మనూత అన్నారు. దల్మనూత అంటే రేవు అని అర్థం, ఓడరేవు అని అర్థం. అక్కడ ఓడరేవు ప్రాంతానికి ఆయన వచ్చాడు అనేది అక్కడ కనిపిస్తుంది. అయితే 39వ వచనంలో జనులను పంపివేసిన తరువాత ఆయన ఆ స్థలం నుండి వెళ్ళాడు. ఇది ఒక దైవ సేవకుడు ఎప్పుడు చెబుతూ ఉండేవాడు. ఇవాళ మనం పబ్లిక్ మీటింగ్ వచ్చిన తర్వాత చాలాసేపటికి ప్రసంగ సమయానికి వెళ్తాం. పబ్లిక్ వెళ్ళిపోకముందే మనం ఆ స్థలం వదిలి వెళ్ళిపోతుంటాము సాధారణంగా. కానీ ప్రభు అలా కాదు, అందరికంటే ముందు వచ్చాడు కదా. 29 వచ్చిన ఏం చెప్పింది? అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరం దగ్గరికి వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చున్నాడు. అప్పటికి జనసమూహం లేరు. కనుక జనసమూహం కంటే ముందు వచ్చింది యేసే. జనసమూహం వెళ్ళిపోయిన తర్వాత యేసు వెళ్ళాడు అక్కడి నుండి. హీ వాల్యూడ్ ద పీపుల్, హీ ఆనర్డ్ ద పీపుల్. ప్రజలను గౌరవించాడు. అందుకనే చర్చెస్లో, బ్యాప్టిస్ట్ చర్చెస్లో ఒక ఆనవాయితీ ఉంటుంది. ప్రీచరు సంఘమంతా వెళ్ళే వరకు గుమ్మములో ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చి అంతా వెళ్ళిన తర్వాతే తాను ఇంటికి వెళ్తాడు. మధ్యలో ప్రసంగం చేసేసి ధన్మన్ లేచి వెళ్ళిపోయి రెస్ట్ రూమ్కి వెళ్ళిపోవటం కాదు. కనుక హీ వాల్యూడ్ ద పీపుల్, హీ ఆనర్డ్ ద పీపుల్. ప్రజలను యేసు గౌరవించాడు అనేది మనకి ఈ వచనాల్లో మనకు తేటగా కనపడుతుంది. ఇక మనం 15వ అధ్యాయము ముగించుకున్నాం. 5 దినాలు పట్టింది ఈ యొక్క అధ్యాయాన్ని మనం ముగించడానికి. ఇక 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనకు వ్రాయబడినటువంటి వచనాలు 28 వచనాలు వ్రాయబడ్డాయి. 28 వచనాలలోనూ
మొట్టమొదటి 4 వచనాల్లో పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయనను శోధించటానికి సూచక క్రియ కోరుకున్నారు. సూచక క్రియ వారు కోరుకున్నప్పుడు వారికి యేసు ఇచ్చినటువంటి జవాబు యోనాను గుర్చిన సూచక క్రియను గురించి జవాబిచ్చాడు. యోనాను గుర్చిన సూచక క్రియ తప్ప మరొకటి మీకు కనపడదని వారికి హెచ్చరిక చేశాడు. ఆ విషయాన్ని నేను మీ కొరకు చదువుతాను. రేపటి దినం సమయం తక్కువగా ఉంది కనుక నేను మరొక పర్యాయం ఆ విషయాలు మీకు చెబుతాను. మొదటి వచ్చిన ఒక్క మాట చెప్పి నేను రేపు దీన్ని కంటిన్యూ చేస్తాను. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయన శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియ తమకు చూపుమని ఆయనను అడిగారు. చూడండి, ఆయన్ని శోధిస్తున్నారు. నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించవద్దు అనేటువంటిది ఆజ్ఞ ఉంది. కానీ వీళ్ళు ప్రభువుని శోధిస్తున్నారు. సద్దూకయ్యులు పరిసయ్యులు వీళ్ళిద్దరూ రైవలరీ గ్రూప్స్. వీరిద్దరికి పడదు. వీరిద్దరు ఎప్పుడు శత్రువులే. వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. మరి వీళ్ళు యునైట్ అయిపోయారేమిటి? యేసు ప్రభువుని ఇరుకుని పెట్టాలి అనే తాత్పర్యం వచ్చేటప్పటికి వాళ్ళు ఏకమైపోయారు. చాలా సందర్భాల్లో శత్రువులందరూ ఏకమైపోయి వారి కామన్ శత్రువు మీద పడిపోతూ ఉంటారు. యేసు ప్రభు శాస్త్రులకు శత్రువే, పరిసయ్యులకు శత్రువే, సద్దూకయ్యులకు శత్రువే, మత నాయకులకు శత్రువే. వాళ్ళు అలా భావించారు కనుక వారు కలిసి వచ్చారు. వచ్చిన యాటిట్యూడ్ రాంగ్ యాటిట్యూడ్. పరిశోధించడానికి వచ్చారు, శోధించడానికి వచ్చారు. ఆకాశం నుండి సూచక్రియ అడుగుతున్నారు. మా కోసం ఒక సూచక్రియ చేయవయ్యా. ఎందుకు యేసు చేయలేదు? అక్కడ చేయనన్నాడు. ఎందుకు చేయలేదు? మరి 31వ వచనంలో ఎన్ని క్రియలు చేశాడు, స్వస్థతా కార్యాలు. మరి వీళ్ళు వచ్చి అడిగినప్పుడు ఎందుకు చేయటం లేదు? కామన్ మెన్ వచ్చినప్పుడు కనికరపడి ఎంత చేశాడు? దే ఆర్ ద విక్టిమ్స్. కానీ వీళ్ళు రుజువు కొరకు చేయమంటున్నారు. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పడానికి చేయమంటున్నారు. నీవు మాలో ఒకడిగా మావలే నీవు గొప్పవాడివి అని చెప్పుకోవడానికి ఒక సూచక్రియ చేయమంటున్నారు. ఆయన చేయటానికి ఇష్టపడ్డాడు కనుక యాటిట్యూడ్ని బట్టి ఆయన రెస్పాండ్ అవుతూ వచ్చాడు. ఈ సత్యాన్ని మనం గుర్తిరగాలి. ఆయన శోధించాలనేటువంటి మీ యొక్క ప్రయత్నాలు వ్యర్థం. వాటిని విరమించుకోమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. 15వ అధ్యాయం ముగించాం, 16లో ప్రవేశించాం. ఇది మేము ఇచ్చిన కృప నాయన. నేటి వాక్య ధ్యానమును మాకు ఆశీర్వాదంగా ఇచ్చారు. వాక్యాన్ని గ్రహించడం మాకు నేర్పండి ప్రభు. బలహీనపరచు దురాత్మల నుండి ప్రజలను విడిపించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్య శక్తుల నుండి ప్రజలను విడిపించమని ప్రార్థిస్తున్నాము. అవిశ్వాస శక్తుల నుండి ప్రభు బిడ్డను విడిపించమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యమును విన్న వెంటనే వారు గ్రహించి అంగీకరించి లోబడుటకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులందరూ రక్షించబడాలి ప్రభు. ఇది మా చిరకాల వాంఛ. వారి నిమిత్తం అడుగుతున్నా, మేలు చేయండి, బాగు చేయండి నాయనా. మీ రాజ్యమును వారికి అనుగ్రహించండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.